ఓం गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम गम गणपतये नमः। ओम गम गणपतये नमः। ओम गम गणपतये नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम श्री मात्रे नमः। ओम श्री मात्रे नमः। ఓం శ్రీ మాత్రే నమః। ఈరోజు నా సంకల్పం ఎవరెవరికైతే పని దొరకడం లేదో వాళ్ళందరికీ పని దొరికేలాగా చేయండి అమ్మ లక్ష్మీమాత। ప్రతి ఒక్కరికి డబ్బు అనేది ఎంతో అవసరం। ఆ డబ్బు ఉంటేనే బ్రతుకు అనేది సాగుతూ ఉంటుంది। అందుకే ప్రతి ఒక్కరికి మనీ అనేది ఉండాలి। ఏదో ఒక పని చేసుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, వాళ్ళ బ్రతుకుని వాళ్ళ జీవితాన్ని సాగించుకోవాలి న్యాయబద్ధంగా। శ్రీ అలాగే చాలామంది డబ్బు కోసం సతమతం అవుతూ ఉంటారు కదా। వాళ్ళందరికీ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో కూడా మీరు ఐడియాస్ ఇవ్వాలన్నా ఇక శ్రీనివాస మంత్రాన్ని నేనైతే ఎంతో నమ్మకంగా ఉచ్చరిస్తున్నాను। అలాగే ప్రతి ఒక్కరు కాకపోయినా కొంతమంది అయినా సరే ఈ యొక్క శ్రీనివాస మంత్రాన్ని నమ్మాలి, వాళ్ళు ఉచ్చరించాలి, వాళ్ళ జీవితాల్లో కూడా మార్పుని చూడాలి। ఇక శ్రీనివాస మంత్రాన్ని వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఒక భాగంగా మలుచుకోవాలి। శ్రీ
డబ్బుని ఎలా పొదుపు చేయాలో కూడా మీరే మా అందరికీ తెలియజేయమమ్మా. డబ్బు వస్తే సరిపోదు కదా, ఆ డబ్బుని ఎలా పొదుపు చేసుకోవాలి, ఎలాగ ఉపయోగించుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీరే నాకు తెలియజేయండి. మీ దయ వల్ల కనీసం ఎంత మాత్రమైనా ఉన్నాను, అందుకు కృతజ్ఞతలు. మా లక్ష్మీమాత, ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో నేను మమ్మల్ని ఇలాగా తలుచుకోవడము, ఈ యొక్క శ్రీమృతి మంత్రాన్ని ఉచ్చరించడము నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటారా, ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో ఈ జనరేషన్లో లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇలాగా సేవించడం, భక్తి సేవ అనకూడదు కానీ ఇలాగ భగవంతుని తలుచుకోవడం ఎంతవరకు ఉంటుందని, అందుకే నేను ఎంతో అదృష్టవంతురాలిని.
శ్రీ బ్రజీ అమ్మ లక్ష్మీమాత నాకంటే శ్రీ బ్రజీ మంత్రాన్ని పలకడము అంటే కరెక్ట్గా ఉచ్చరించడము తెలిసింది. కొంతమందికి నాలుక అనేది తిరగదు, శ్రీం రజీ అని కరెక్ట్గా పలకలేరు. సో వాళ్ళైనా ఇలాగా ఉచ్చరించడానికి సమయం లేని వారైనా సరే ఈ యొక్క మంత్రాన్ని వినడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి కదా. అందుకు ధన్యవాదాలు. మీరు మాకు ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు, వినడము, ఉచ్చరించడము, కనీసం నమ్మడము, ఇలాంటివి ఎన్నో రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా. అందుకు చాలా ధన్యవాదాలు అమ్మ లక్ష్మీమాత. డబ్బు అనేది జీవితాన్ని శాసిస్తుంది. ఈ జనరేషన్లో మాత్రం నేను అదే నమ్ముతాను. డబ్బు ఉంటేనే మనిషికి విలువ. అమ్మ లక్ష్మీమాత తొందరగా ఉంటావు కదా. ఓం గణపతి ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమః. మీరు నా కోసం మీకు అమూల్యమైన సమయాన్ని వెచ్చించారు. నేను చేసే యొక్క ప్రార్థనని వినడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. శివయ్య వినాయక్ క్షమించండి. మమ్మల్ని ఏమీ గుర్తుపెట్టుకోవట్లేదు అనుకో. మీరు లేదు, ఇంకేమీ లేదు, ఈ లోకమే లేదు. ఈ యొక్క ఇటువంటి మంత్రాన్ని ఉచ్చరించిన మా గురువు గారికి చాలా ధన్యవాదాలు. ఈ యొక్క శ్రీ బ్రజీ మంత్రాన్ని ఉచ్చరించడంలో ఏమైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః.